రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ప్రాజెక్టు ప్రమాదపు అంచులో ఉందని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ తెలిపారు. కొమరం భీం ఆడా ప్రాజెక్టును ఆయన సందర్శించారు. జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఆడా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. గత ఏడాదితో పోలిస్తే ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటలు వారి పగుళ్లు తేలి మరింత కుంగిందని మల్లికార్జున్ అన్నారు. ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రిపేర్ల కోసం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత కుంగిపోకుండా కట్టపై పాలిథిన్ కవర్లు కప్పి పగళ్లు కనిపించకుండా చేస్తున్నారని విమర్శించారు. క్రితం కూడా ఆడా ప్రాజెక్ట్ సందర్శించినప్పుడు మొత్తం ట్రాక్లు వచ్చి కుంగిపోవడం జరిగింది. అది ఇంకా కుంగిపోవడంతో వీళ్ళు టార్పాలిస్ వేసి కొంత చిప్స్ వేసి నీళ్లు టోటల్ ఇంకకుండా చేయడంతో, రెండవది టోటల్ గేట్స్ ఓపెన్ చేసేసి క్రస్ట్ లెవెల్కే వాటర్ను వదిలిపెట్టడంతో ఇక్కడ ప్రమాదం జరగలేదు. కానీ ఒకవేళ వాటర్ ఆపినట్టయితే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి తెగిపోయే అవకాశం 100% ఉంది. దీని గురించి గత ప్రభుత్వాల దగ్గర కూడా మేము చాలాసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకసారి సీఎం పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా వచ్చి సంబంధిత ఈఎన్సీ కాంట్రాక్టరు వాళ్ళందరితో కూర్చొని మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర మేమందరం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఆమె కూడా మంచి రివ్యూ మీటింగ్ తీసుకొని చేద్దామని ఒక ఆలోచనతో మాట్లాడింది. కానీ దానికి ఫండ్స్ ఇవ్వలేక ఈ ప్రాజెక్టు ఇట్లనే వదిలిపెట్టింది. ఈ ప్రాజెక్టు దాదాపు మన ఉమ్మడి జిల్లాలోనే 10.5 టీఎంసీ దాదాపు, అంటే ఉమ్మడి జిల్లాలో ఇది పెద్ద ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్. కాకపోతే ఈ ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క బొట్టు కూడా నీళ్ళు వదిలిపెట్టలేదు. ఇదంతా కష్టపడి మేము అప్పుడు ఈ ప్రాజెక్ట్ని కావద్దనుకున్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో మేము ఇనాగ్రేషన్ చేయించుకోవడం, అంటే స్టార్టింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. దాని తదనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దీని దగ్గర 50,000 ఎకరాల నీళ్లు పారే అవకాశం ఉంది. దాన్ని పారించకుండా, దీన్ని పట్టించుకోకుండా ఒక ఎకరం కూడా ఆయకట్టు దాదాపు కొమరం భీం ప్రాజెక్టు ప్రమాదపు అంచుల్లో ఉంది. కొమరం భీం ఆడా ప్రాజెక్టును జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఆడా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. గత ఏడాదితో పోలిస్తే ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటలు వారాయి, పగుళ్లు తేలి మరింత కుంగిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు ఫోన్ లైన్లో. రమేష్ శర్మ. గుడ్ మార్నింగ్ శ్రీను రామారావు గారు. మన ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా వర్షాకాలంతో నిండుకుండా తలపిస్తుంది. దాంట్లో భాగంగానే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించబడిన అడా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, అడా ప్రాజెక్టు కూడా నీటితో కలకలాడుతుంది. కానీ అది ఉంటుందా పోతుందా అని చెప్పి మాత్రము అక్కడి ప్రజల్లో మరియు అధికారుల్లో మాత్రం ఆందోళన అనేది నెలకొంది. ఎందుకంటే గత సంవత్సరం ఏదైతే కురిసిన వర్షాలకు ఆ ప్రాజెక్టు యొక్క పారాపెట్ వాల్ మరియు అదేవిధంగా దాని యొక్క కట్ట ఏదైతే ఉంటుందో కట్ట కూడా పూర్తిగా కొట్టుకపోవడము, ఇప్పటికి కూడా దాన్ని రిపేర్ చేయకపోవడంతో మట్టి పోయకపోవడంతో అదంతా కూడా ఇప్పుడు వచ్చే వర్షాకాలంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా పోతుందా అని చెప్పి మాత్రం రైతుల్లో మాత్రం ఆందోళన అనేది నెలకొంది. అంతేకాదు ఒక రకంగా చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివాసులకు ఏరియాలో ఉన్న ప్రాజెక్టు అది ఒకటి, కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు అడా ప్రాజెక్టు ఒకటి మాత్రమే. అది దాదాపుగా 45 నుంచి 50,000 ఎకరాల వరకు సాగు భూమి, అంటే ఆ భూమిని సాగు చేసుకోవడానికి సాగునీటిని అందించే ప్రాజెక్టుగా. మరి అదే కాకుండా మరి అక్కడ కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో, కొన్ని మండలాలకు కూడా సాగునీటిని కూడా అందించే ప్రాజెక్టు. ఇది పెద్దవాగు పైన నిర్మించడం జరిగింది. అది కూడా గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దీనికి శంకుస్థాపన జరగడము,
మరి ఈ యొక్క తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుందని చెప్పి మనం మాత్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు మాత్రము చెప్పడం అనేది ప్రభుత్వాలను నిందించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా అలాగే ఆ విధంగానే ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా పోతుంది. మరి అది ఇప్పుడు చూస్తే మనం విజువల్స్ లో చూసినట్టుగా మనం ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్టు చూస్తే మాత్రం దయనీయ స్థితిలో ఉంది. నిన్న ఏదైతే గత వారం రోజు నుంచి పడుతున్న వర్షాలకు, ఆదిలాబాద్ జిల్లాలో పడుతున్న వర్షాలకు ఆ యొక్క ప్రాజెక్టును కాపాడాలని చెప్పి మాత్రం అధికారులు ఏదైతే ప్రాజెక్టు అధికారులు ఉన్నారో ప్రాజెక్టు అధికారులందరూ కూడా ఆ పాలిథిన్ కవర్లు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్లను కప్పుతూ వాటిని ఆ యొక్క మిగతా కట్టకు ప్రమాదం ఏర్పడకుండా మాత్రము చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఆగుతుంది మరి అనేది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మత్యం 10 టీఎంసీలు. అది 10 టీఎంసీలు నిల్వ చేస్తే అంటే వర్షాకాలం అంటే ఎండాకాలంలో కూడా తాగునీటిని అందించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్ట్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో 5 టీఎంసీల కంటే ఎక్కువగా నిల్వ ఉంచినా కానీ ఎట్టి పరిస్థితుల లోపల ఈ యొక్క ప్రాజెక్టు తెగిపోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క దీనికి ఆయకట్టు కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ యొక్క నీటితో మునిగిపోయే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. రామారావు, అధికారులు ఎవరైనా వచ్చారా కెనాల్కి సంబంధించి? అలాగనే రాష్ట్ర ప్రభుత్వ నాయకులు పెద్దలు ఎవరైనా స్పందించారా దీని మీద? ఇప్పటికైతే ఎవరు కూడా ఇక ప్రాజెక్టు విషయాన ఎవ్వరు కూడా స్పందించిన అధికారులు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కోవా లక్ష్మి కూడా ఆమెకు కూడా తెలుసు దాని ప్రభుత్వం ఉన్నప్పుడే అదంతా ఏమైందని కూడా మీకు తెలుసు. జడ్పీ చైర్మన్ ఉన్నారు అప్పుడు అది 3 సార్లు సందర్శించారు. మేము చేపిస్తామని చెప్పారు కానీ ఇప్పటికి కూడా ప్రాజెక్టు మాత్రం చేయించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇంతవరకు ఏ ఒక్క అధికారం అంటే నాయకులు మాత్రం సందర్శించిన దాఖలాలు లేవు. ఒకటి మాత్రం చెప్పచ్చు, అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ప్రాజెక్ట్ అధికారులు ఉంటారో ఇంజనీర్స్ కానీ మరి అక్కడ ఉండే వాళ్ళు మాత్రము ప్రాజెక్టు కాపాడడం కోసం మాత్రము ఆ పాలిథిన్ కవర్లు వేస్తూ దాన్ని నిరంతరం కూడా వర్షాలు పడ్డప్పుడల్లా బిక్కుమంటూ బ్రతుకుతున్నారు అక్కడ. మరి ఎప్పుడు ఏమవుతుందని మాత్రము ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, మరి ప్రాజెక్టు ఉంటుందా పోతుందా అని చెప్పి మాత్రము అందరూ కూడా అక్కడ అధికారులు అందరూ మాత్రము భయాందోళనలో ఉన్నారు. రామారావు, రైట్ రమేష్.